డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడుతున్నారు. పిఠాపురానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఈ వీడియోలో చాలా బలంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఏంటి అనేది పూర్తి వివరాల్లోకి వెళ్తే, గతంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారు చేస్తారన్నారు. దానిలో భాగంగా కీలకంగా చూసుకుంటే, పిఠాపురంలో ఏదైతే పిహెచ్సి ఆసుపత్రి ఉందో, అంటే ప్రభుత్వ వైద్యశాల ఉందో, దాన్ని మెరుగుపరిచే విధంగా ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈరోజు అది జరిగి తీరిందని మనం బలంగా చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఆయన ఎన్నికల సమయంలో ఏం చెప్పారు, ఆ తర్వాత కొద్ది రోజుల కిందట ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజుల కిందట ఏం చెప్పారు అనేది ఒక్కసారి విందాం. నిన్న దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి నిధులు విడుదల చేసి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారి ప్రతి ఒక్కటి కూడా ముందుగా ఆడియో వినం. హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు. అది ముందుగా రాగానే మేము చేయగలిగేది ముందు ఆసుపత్రులు బాగు చేస్తాం. ముందుగా మేము వచ్చిన తర్వాత, అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రులు బాగు చేస్తామని చెప్పి పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో వారాహి సభలో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. పర్టికులర్గా అంటే దాదాపుగా 8 నెలల సమయం అవుతుంది. సుమారుగా అధికారంలోకి వచ్చి దాదాపుగా 7 నెలల వరకు అవుతుంది. అంతకుముందు ఎన్నికల ప్రచారం ఒక నెల రోజుల ముందు కాబట్టి లెక్కేసుకున్న 8 నెలల కిందట చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజుల కిందట ఈ ఆసుపత్రుల గురించి ఏం మాట్లాడారనేది ఆ ఆడియో కూడా విందాం మనం. రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్యను మరి ఇక్కడ నెలవారీగా చేస్తున్న ఆపరేషన్లు బట్టి ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని ద్వారా ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ రక్త పరీక్ష ల్యాబ్ మరియు ఆధునిక స్కానింగ్ సదుపాయాలు మంజూరవుతాయి. దీని కొరకు 39,76,00,000 అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఇది త్వరలోనే ఇది మంజూరు కాబోతుంది. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. రైట్, విన్నారు కదా. పిఠాపురంలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆ ప్రభుత్వ ఆసుపత్రి అనేది 30 పడకల నుంచి కూడా 100 పడకల ఆసుపత్రిగా దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకేసారి 100 మంది రోగులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా బెడ్ సదుపాయం అనేది, అందరికీ కూడా ట్రీట్మెంట్ అంటే వైద్యం అందించే విధంగా అన్ని సదుపాయాలు కూడా పెంచడం జరుగుతుంది. అయితే ఈ మాటలు ఎప్పుడు చెప్పారు అని అంటే, మొన్న రీసెంట్గా అంటే కరెక్ట్గా నెల రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనకు వెళ్ళడం జరిగింది. అంటే హోంమంత్రి నా చేతుల్లోకి తీసుకున్నట్లయితే వేరే విధంగా ఉంటుంది అనేటట్టు ఎప్పుడైతే కూటమి నేతల్ని కొంత విమర్శించారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది. కరెక్ట్గా ఆయన మాట్లాడిన నెలన్నర దగ్గరగా 40 రోజుల వరకు కూడా చూసుకుంటే ఏదైతే 38 కోట్ల రూపాయల వ్యయం అనేది ఉందో, అంటే పెట్టుబడి కింద ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తామని చెప్పారో ఈరోజు అది జరిగిందని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఈరోజు పిఠాపురంకి ప్రత్యేకించి కూడా 30 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని 100 పడకల ఆసుపత్రి కింద మార్చడానికి గతంలో 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఒకటి, ఎన్నికల ముందు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా బాగు చేస్తామని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. రెండోది, గత నెల రోజుల కిందట పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా పిఠాపురంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దానికి సంబంధించి నిధులు కేటాయించడం జరుగుతుంది, కొద్ది రోజుల్లోనే విడుదలవుతాయి అనేటట్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన 38,32 రూపాయల నిధులు అనేవి విడుదలని అని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 30 పడకల నుంచి 100 పడకలకి ఎక్స్పాండ్ చేయడమే కాకుండా కీలకంగా చూసుకుంటే అన్ని సదుపాయాలు అక్కడే ఉండేటట్టు, కాకినాడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో పెద్ద ఆసుపత్రి, సేమ్ అదే విధంగా కూడా కాకినాడలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని పెద్దగా డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏవైతే 52 గ్రామాలు ఉన్నాయో ఈ 52 గ్రామాలకి 2 మున్సిపాలిటీలకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అనేవి, అంటే వైద్య పరీక్షలే కానీ, ఈవెన్ కొన్ని ఎక్స్రేలు కానీ, స్కానింగ్లు కానీ, లేదంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి కొన్ని రకాల పరికరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చొరవ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎక్కువగా చూసుకుంటే డాక్టర్స్ని, నర్సుని కూడా అక్కడ అపాయింట్ చేస్తున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో చాలా కీలకంగా
ప్రభుత్వ ఆసుపత్రిని అంటే పిఠాపురం పిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరిచే బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్నారని మనం అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా గతంలో పవన్ కళ్యాణ్కి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా కీలకంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి కోసం పవన్ కళ్యాణ్ బలంగా నిలబడ్డాడు. వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా సాల్వ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన గతంలోనే కొన్ని సమస్యల్ని నేరుగా వెళ్లి చూసి పరిష్కరించిన రోజులు కూడా ఉన్నాయని, ఇప్పటికే కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది ఎంత ప్రాధాన్యత చెందింది అని అంటే, ఒక పక్కన ఎయిర్పోర్ట్ వచ్చింది, ఒక పక్కన రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఒక పక్కన కొత్త బస్ స్టాండ్ వచ్చింది, ఒక పక్కన రోడ్లు వేస్తున్నారు, ఒక పక్క డ్రైనేజీలు కడుతున్నారు. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు పిఠాపురం పశువుల సంత ఏదైతే ఉందో దాన్ని విస్తీర్ణం పెంచడానికి అక్కడ కొంత సదుపాయాలు కల్పించే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మెయిన్ గా పిఠాపురం డంప్ యార్డే గానీ, గొల్లప్రోలు డంప్ యార్డే గానీ, ఇలా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 52 గ్రామాలకు సంబంధించి స్కూళ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్లకు సంబంధించి త్రాగునీటి సదుపాయాలు కానీ, లేదంటే టాయిలెట్ ఫెసిలిటీసే కానీ, లేదంటే కంప్యూటర్స్ ఫెసిలిటీసే కానీ, ఇలా పలు రకాలుగా నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఏవైతే ఏళ్ల తరబడి నుండి మిగిలిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే పరిష్కారం చెప్తున్నారని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే ధోరణిలో ఎదరికి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి ఏదైతే మాట ఇచ్చారో ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారు చేస్తారని మాట ఇచ్చారో అది ఖచ్చితంగా 100% జరిగిందని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ రోజు తాజాగా చూసుకుంటే పిఠాపురం పిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రికి మార్చి దాదాపుగా 38 కోట్ల రూపాయల పైచీలకు నిధులు అనేవి ప్రభుత్వం తరపు నుంచి విడుదల చేయించి అభివృద్ధి పనులు అనేవి చేపట్టడం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత అని చెప్పుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు.